గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలోని మొదటి 3 వారాల సమయం అనేది బాగానే ఉంటుంది. శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి. అయితే జూన్ 23వ తారీఖు తర్వాత నుండి బయటికి వెళ్ళటం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, లేదా వేడుకలకు, విందు వినోదాలకు హాజరవటం కానీ, ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా బలవంతంగా శుభ కార్యక్రమాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకపోవటమే మంచిది 23వ తారీఖు తర్వాత నుండి. కుజుడు ఈ నెలలో 10వ ఇంట్లో ప్రవేశిస్తాడు జూన్ 7వ తారీఖున. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి, కానీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సూర్య భగవానుడు జూన్ 15వ తారీఖున 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి అపార్థాలు రావచ్చు. అంటే ఎదుటివారు మిమ్మల్ని కించపరిచి మాట్లాడటం కానీ, లేదా ఉన్నతాధికారులు మీతో మంచిగానే మాట్లాడినా మీరు అపార్థం చేసుకోవటం కానీ, మిమ్మల్ని అవమానించినట్లుగా ఫీల్ అవ్వటం కానీ జరగవచ్చు. కాబట్టి జూన్ 15వ తారీఖు తర్వాత నుండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మానండి. అలాగే ఎదుటివారు మీకు ఏదైనా చెప్తున్నా 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి, సరిగ్గా వినండి. బుధుడు 9వ ఇంట్లోకి జూన్ 22వ తారీఖున ప్రవేశిస్తాడు. దీని వలన కెరీర్కి సంబంధించి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ఉంటాయి. కాబట్టి జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు మధ్యకాలంలో వృశ్చిక రాశి వారికి అధిక పనిభారం, బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా పరిస్థితులు అనేవి వీరికి అనుకూలంగానే ఉంటాయి. ఒక్క విషయం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఎదుటివారు చెప్పేది మీతో ఏదైనా సంభాషించేటప్పుడు జాగ్రత్తగా వినటం. మీరే అపార్థం చేసుకునే అవకాశాలు, నన్ను ఎదుటివారు తక్కువ చేసి మాట్లాడుతున్నారని మీలో మీరే మదనపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల బాగానే ఉంటుందండి. శని 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో స్థిరత్వం అనేది లభిస్తుంది. మీకు ఒకవేళ సంతానం కనుక ఉన్నట్లయితే వారు తమ రంగాలలో బాగా రాణించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 7వ ఇంట్లో ఉంటాడండి. కావున జీవిత భాగస్వామికి మీకు మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, అయినా సమసిపోతాయి. రాహువు కుటుంబ స్థానం, తల్లికి సంబంధించినటువంటి గృహం అయిన 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులను చేపట్టడం కానీ, లేదా స్థల మార్పిడి కానీ, వేరే చోటకి వెళ్ళటం కానీ, అద్దె ఇల్లు మారటం కానీ, ఇలాంటి ఏదో ఒక చిన్న చిన్న ఊహించని మార్పులు అయితే సంభవిస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. 70% అనుకూలం, 30% ప్రతికూలం అన్నట్లుగా ఉంటుంది. అయితే కుజుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒత్తిడి పెరుగుతుందండి, పని భారం పెరుగుతుంది. సూర్యుడు, గురువు, దేవగురు అయినటువంటి బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. ఆరోగ్యపరంగా అనుకూలమే, అయితే చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మాసంలో బుధుని యొక్క గోచారం అనేది అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. షేర్ మార్కెట్లు కానీ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, లేదా రుణ ప్రయత్నాలకు చేస్తున్న వారికి కానీ, రైతులకి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల ప్రయత్నాలు అనేవి వేగవంతం అవుతాయి. కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు కానీ, తగువులు కానీ ఈ మాసంలో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
విద్యార్థులకు కనుక తీసుకున్నట్లయితే బుధుడు జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు మధ్య కాలంలో 8వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి విద్యార్థులకు విద్య పైన, ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. జూన్ 22వ తారీఖు తర్వాత ఉన్నత చదువుల కోసం అవకాశాలు అనేవి లభిస్తాయండి. ఈ నెలలో మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ప్రభావం వల్ల మాత్రం పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది. చిన్నపిల్లలకైతే సోమరితనం అయితే పెరగవచ్చు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కొంచెం శ్రమ చేయటం వల్ల ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులకు కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. సూర్యుడు, గురువు 8వ స్థానంలో సంచరించటం వల్ల గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటికి పెయింట్లు వేయించడం కానీ, ప్యాచ్ వర్క్లు చేయించడం కానీ, గృహ మార్పు కానీ, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను చేపట్టడం కానీ, ఇంట్లో ఫర్నిచర్ కొనటం కానీ, లేదా శుభ కార్యక్రమాల కోసం ఇంటిని అలంకరించటం కానీ, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులను తీసుకురావటం కానీ, వీటి వల్ల ఈ జూన్ మాసంలో ఖర్చులు అనేవి కాస్త అధికమవుతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి జూన్ మాసం అనేది సాధారణమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ప్రారంభంలో అయితే శుభ ఫలితాలను పొందుతారు. ఈ నెల ప్రారంభంలో విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిగిలిన 2 నక్షత్రాల వారితో పోల్చుకున్నట్లయితే, జ్యేష్ఠ, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారితో పోల్చుకున్నట్లయితే జూన్ మాసం అనురాధ నక్షత్ర జాతకులకు బాగా యోగిస్తుంది. మీరు చేసే శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వేగవంతమవుతాయండి. ఇంటి నిర్మాణ పనులు ఆలస్యం లేకుండా చేస్తారు. ఆర్థిక పరంగా మాత్రం గృహానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఖర్చు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పరిహారాల విషయానికి వస్తే వీలైతే వృశ్చిక రాశి వారు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి తెల్లని పుష్పాలతో కానీ లేదా తామర పువ్వులను సమర్పించటం వల్ల ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది లభిస్తుందండి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. విద్యార్థులకు విద్యా విషయంలో అనుకూలతలు పెరుగుతాయి.